కథల బడికి స్వాగతం. నక్క ఒంటె కథ. అనగనగా ఒక నక్క అది అల్లరి చిల్లరిగా తిరుగుతూ అడవిలో షికారు కొడుతుండేది. ఎప్పుడూ ఎవర్ని బోల్తా కొట్టిద్దామా అని చిత్తులు పన్నుతుండేది. ఒకరోజు నక్కకు ఊరక మాంసం తినాలనిపించింది. అడవి చివర ఒక నది ఉంది. ఆ నది తర్వాత ఒక ఎడారి ఉంది. ఎడారిలో ఒంటెలుంటాయని నక్క నమ్మింది. ఒంటె కోసం కాచుకూర్చుంది. అనుకున్నట్లే కాసేపటికి అవతల ఎడారిలో ఒంటె కనిపించింది. నక్కకు ఎక్కడలేని ప్రాణం లేచివచ్చినట్లనిపించింది. ఒంటెబావా, ఒంటెబావా అంటూ ప్రేమ ఒలకబోస్తూ ఒంటెను పిలిచింది. ఒంటెకు కూడా అడవిలో తిరగాలనుంది. నక్క పిలుపుకు దగ్గరకొచ్చింది. నదికి అవతలే ఒంటె, ఇవతలే నక్క నిలబడి ఉన్నాయి. ఒంటెబావా, నాకు ఎడారి చూడాలని ఉంది. కొంచెం సహాయం చేస్తావా అనడిగింది నక్క. ఓ, దానికేం భాగ్యం, అలానే చేస్తా అనింది ఒంటె. మరి నేను నది దాటలేనే, నన్ను కొంచెం నది దాటించి పుణ్యం కట్టుకో అని నయగారంగా అడిగింది నక్క. ఒంటె సరేనని నది దాటి ఇవతలికి వచ్చింది. ఆ రోజు అడవిలో బాగా మేసింది. నక్కతో పాటు అడవంతా తిరిగింది. మరుసటి రోజు నక్కను తన వీపుమీద ఎక్కించుకుని ఎడారిలోకి వచ్చింది. నక్కబావా, ఎడారిలో నీకు ఏం మాంసం దొరుకుతుంది? ఎందుకు లేనిపోని కష్టాలు అని అడిగింది ఒంటె. అదేముంది ఒంటెబావా, నీలాంటి మంచివాళ్ల స్నేహం దొరకడమే కష్టం. ఆహారమేదో ఒకటి దొరకకపోదు, దొరికిన దానితోని సర్దుకుంటాగా అని నక్క కల్లబుల్లి కబుర్లు చెప్పింది. నక్క, ఒంటె ఎడారంతా తిరగసాగాయి. ఒకసారవి ఎడారి దాటి వెళ్ళాయి. అక్కడ వాటికొక మొక్కజొన్న తోట కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు పట్టరాని సంతోషం పుట్టుకొచ్చింది. ఇన్నాళ్లకి నా కల ఫలించింది. ఒంటె మాంసం తినే రోజు వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చింది అనుకుని ఒంటెను మొక్కజొన్న తిందాం రమ్మని పురమాయించింది. రెండూ కలిసి తోటలో దూశాయి. కడుపు నిండా మెక్కాయి. అప్పుడు నక్క ఒంటెతో, బావా, కడుపు నిండా తింటే నేను ఊళ వెయ్యకుండా ఉండలేను. ఊళ వచ్చేస్తోంది, ఏం చెయ్యమంటావు అని అడిగింది. నక్క ఊలవేస్తే రైతు పరిగెత్తుకొస్తాడు, బడిత పూజ చేస్తాడు. వద్దు నక్కబావా, వద్దు వద్దు అని ఒంటె నక్కను బతిమాలుకుంది. అయినా నక్క వినకుండా ఊళ వేయనే వేసింది. రైతు రానే వచ్చాడు. నక్క మాత్రం తుర్రున జారుకుంది. ఒంటె చిక్కిపోయింది. రైతు దాన్ని నడ్డి విరిగేలా కర్రతో బాదాడు. ఒంటె కూలబడిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పి జనాన్ని తీసుకొద్దామని రైతు వెళ్ళాడు. నక్క అంతసేపు దూరంగా నక్కి ఉండి రైతు వెళ్ళగానే పరుగెత్తుకొచ్చింది. ఒంటి చావలేదని గమనించి నక్క, ఏం చేసేది బావా, ఊలవేయకుండా ఉండలేకపోయాను. ఇంత కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అయ్యో పాపం, ఎంత నొప్పిగా ఉందో అంటూ లేనిపోని ప్రేమ ఒలకబోసింది. ఒంటెకు అరికాళ్ల కోపం నెత్తికెక్కింది. కాని సమయం కాదని ఊరుకుంది. మెల్లగా లేచి నిలబడి నడక ప్రారంభించింది. 2 రోజులు గడిచేపటికి ఒంటెకు ఊపిరొచ్చింది. తిరుగుతూ తిరుగుతూ నది దగ్గరికి వచ్చింది. నక్కబావా, నాకు నీరసంగా ఉంది. మంచి తిండి కావాలి. నది దాటి అడవిలోకి పోదాం. 4 దినాలుండి తిరిగి వద్దాం అని నమ్మబలికింది. నక్క సరేనంది. ఒంటె వీపుమీద ఎక్కింది. ఒంటె దాన్ని మోసుకొని నది మధ్యలోకి వచ్చింది. నక్కకు గుణపాఠం చెప్పడానికి ఇదే అదను అనుకుంది. నక్కబావా, ఒళ్లంతా దెబ్బలే పట్టేసినట్టుంది. ఇలాంటివేళ నాకు నీళ్లలో బాగా మునగాలనిపిస్తోంది. ఓ 10 నిమిషాలు మునకలేస్తా అనింది. నక్కకు పై ప్రాణం పైనే పోయింది. వద్దు ఒంటెబావా, వద్దు వద్దు అని వేడుకుంది.
అయినా ఒంటె వినిపించుకోలేదు. నీవు కడుపు నిండా తింటే ఊళవేయకుండా ఉండలేకపోతివి. నేను ఒళ్ళు నొప్పులకు మునక వేయకుండా ఉండలేకపోతున్నాను అని బుడగ్గున మునిగింది. ఇంక చెప్పేదేముంది? నక్క తన జిత్తుల్లో తానే చిక్కి బ్రతుకును గంగపాల చేసుకుంది. మరిన్ని కథలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.